అయ్యో బండి సరికడా పేరు ఆ బోర్డు చూడలేదా? ఏ బోర్డు? నువ్వు ఈ బోర్డు చూడలేదా? హెల్త్ మినిస్టర్ సార్. అదిగా సార్, ఇలా మధ్యలో ఆపితే ట్రాఫిక్ ఇబ్బంది. చూడండి సార్ ఎలా జామ్ అయిందో. మంత్రికి మామూలుకి తేడా లేదా? అబ్బి ఒక్క గంట సేపు తట్టుకోండి, నేను హాస్పిటల్ ఓపెనింగ్ చేసి వచ్చా. అనేకందరం కలిసిపోతాం. నువ్వు మా పియ్య కలిసి ఎవ్వడు కదలకుండా ఆపండి, నేను కటింగ్ చేసి వచ్చా. బాధ్యత గల మంత్రి ఇలా మాట్లాడితే ఇంకేం చేయాలండి? ఏంటి అన్నయ్య, ఒక పక్క ఆఫీస్కి లేట్ అవుతుంటే స్కూల్ కి టైం అయిపోతుంది. అవును, దీన్ని అడ్డుకునేవాడే లేడా? అడ్డుకునేవాడే కాదు, వీళ్లతో ఆడుకునేవాడు ఒకడు ఉన్నాడు. ఆయిల్ అయిపోయి కదలటం లేదా, కొవ్వు ఎక్కువ కదలటం లేదా? కొవ్వు ఎక్కువే సార్. అయితే కరిగించాల్సిందే. పిలవండి రా బుజ్జిమండని. ఓకే సార్. ఎవరా నువ్వు? చల్బే ఏంట్రా మంత్రి గారి బళ్ళే ఎక్కిచ్చేస్తావా? అంత పొగరా ఏంటే? అంత పొగరా పొగరా? తెలుగులో పొగరంటారు, ఇంగ్లీష్ లో యాటిట్యూడ్ అంటారు. మా ఊర్లో మాత్రం దాన్ని నా పేరుతో పిలుస్తారు. ఇంకేంటి వెయిటింగ్? హోల్. ఇన్నాళ్ళకు సరైన పోలీసు చూసాం. అన్ని వెహికల్స్ కలిపి సింగిల్ చలాన్. నేరుగా స్టేషన్ వచ్చి కడతారో ఆన్లైన్ లో కడతారో మీ ఇష్టం. ఆల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్. సార్ మినిస్టర్ గారికి ఏం చెప్పమంటారు? నాయకుడు అనే వాటి జనాలకు ఉపయోగపడే రింగ్ రోడ్ లా ఉండాలి కానీ ఇలా మెయిన్ రోడ్ కట్టుబడే మాన్యువల్ లా ఉండకూడదు. కొటేషన్ అదిరింది సార్. ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని మన కాడ ఉన్నదంతా గుజ్జి పారనుకండి. మీరు ఆ పని మీద ఉండండి. ఇంకా ఒరేయ్ చారి సార్. ఏమిరా చారి, బండ్లేరా? ట్రాఫిక్ ఎస్ఐ వచ్చాడు, పెట్టాడు, లేపాడు, పట్టుకెళ్ళాడు. బండ్లు ఫలానా అని చెప్పలే కదా? పలానా అని చెప్తేనే ఈ చలానా ఇచ్చాడు. నేను వాడి స్టేషన్కి వెళ్లే లోపల వారి ట్రాన్స్ఫర్ అడ్రస్ నా చేతుల్లో ఉండాలా, లేకుంటే ఈ దండ నా మెళ్ళో కాదు నీ ఫోటో గుంటాది. అర్థమైంది. ఆటో పిలవమంటారా? పిలుసు. ఆటో అయినా కార్ అయినా కాన్వాయ్ మాత్రం కామను. రారా బయటకు. కాబట్లనే ఎత్తుకొస్తావా? సార్ ఇదిగోండి సార్. నేను నీ స్టేషన్కి వచ్చేసరికి నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ నా చేతికి వచ్చినాది. సార్ మినిస్టర్ గారు, మీ బళ్ళు మేము ఎత్తుకురావడం ఏంటి సార్? మా టోయింగ్ వెహికల్ పై 2 రోజుల నుంచి మేమంతా ఖాళీగా కూర్చుంటాను. సార్ ఆ ఎస్ఐ ఇతను కాదు సార్. ఏంద్ర నువ్వు చెప్పేది? ఇప్పుడు నాకు మొత్తం మ్యాటర్ అర్థమైంది సార్. వాడు వేల దగ్గర కొట్టేసిన బండితోనే మన బళ్ళు కొట్టేశాడు. వాడికి చాలా టాలెంట్ ఉందండి. టాలెంట్ సల్లాడమా? ఐటీ వాళ్ళు వస్తున్నారని తెలిసి నా కాడ ఉన్న బ్లాక్ మనీ మొత్తం ఆ కాన్వాయ్లో దాపెట్టారా? వానికి ఇంత సుడుండాది. వాడికి ఉన్నది మామూలు సుడి కాదు, సునామీ సుడి. ఎత్తిపాయ్. టిఫిన్ రెడీ. వస్తున్నా. ఆగు. మా 3వ ఇంట్లో 4వ పోర్షన్లో అద్దెకుంటున్న సుభాష్ నువ్వే కదా? గుర్తుపెట్టేశారు సార్. 2 నెలల నుంచి అద్దెకపోతే ఎవరైనా గుర్తుపడతారు సార్? అంటే పగలొస్తే డే షిఫ్ట్ అంటున్నావు, రాత్రి వస్తే నైట్ షిఫ్ట్ అంటున్నావు. ఏంటి మ్యాటర్? ఏం లేదు సార్, ఈ వారంలో ఇచ్చేస్తాను. ఇవ్వకపోతే మా ఫ్యామిలీ మొత్తం 4 రోజులు మీ ఇంట్లో బ్రహ్మోత్సవాలే. అంత పని మాత్రం చేయకండి. ఇదిగోండి. ఎదవ చెమ్మిక్కులు చేయగలరు. అవగారు ఏంటి ఎదురింట్లో సాను ఆయిల్ రెంట్కి ఇచ్చారు కదా? పాపం మన ఆనందరావుది మంచోడు. ఊరెళ్తూ ఇల్లు చూడమని కీసిచ్చాడు. వాడకపోతే గీజర పాడైపోద్దని వాడేశా. అద్దె తీసుకున్నప్పుడు ఆ మాత్రం కేర్ తీసుకోవడం మన పాలసీ. అందుకే మిమ్మల్ని వాడకం వాలేశ్వరం అనేది. దేన్ని వదలరే? నేను వాడకం మొదలెడితే జియోలో కూడా 0 బ్యాలెన్స్ చూపిస్తుంది. జియోని కూడా వదలరా? సైకిల్ బాగుంది, కొత్తదా? ఎవరికి తెలుసు, కొన్నోడిని అడగాలి. అంటే మన 4 ఇంట్లో 3వ పోర్షన్ సైకిల్. తండ్రి ఓటకదైతే కొడుకు చూడదవుతాడా? బ్రీడ్ దిగిపోయింది. సేమ్ టు సేమ్. మరే ప్రయోజకుడు అవుతాడు. చిచి పొలిటీషియన్ అవుతాడు. హలో, నన్ను పక్క జరిగి వెళ్ళండి. బరువు 30 కేజీలు. మీరేంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని వాడుకుందామని. ఏంటి అంటే మీ పెంట్ హౌస్ ఆడుకుంటున్నాం కదా, మీకు రెంట్ ఇద్దామని. పూలు దొరకలేదు. 1వ తారీఖున జీతం తీసుకునే వాళ్ళని చూశాను కానీ ఇలా ఖచ్చితంగా రెంట్ ఇచ్చే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానయ్యా. ఇప్పటికైనా చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? అందరు బాహర్ అంటే
లోపల ఉంది బయటికి తీస్తాం, బయట ఉంది లోపలికి వస్తాం. డింగ్ డింగ్. ఓహో, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అన్నమాట. అర్రే వెలి పెట్టేశాడే. మరి వాడకం ఎక్కడ? అబ్బో టిఫిన్ తీసుకోండి తమ్ముడు. నాకు వద్దక్క. నాకు కావాలక్క. యాండి మీరు ఈ రోజైనా చేయజారిందా తమ్ముడు? చేసుకున్నాడక్క. వేడి వేడి ఉప్మా చూసావు, అక్కడక్కడ జీడిపప్పు కూడా ఉంది. వేస్ట్ అయిపోయింది బ్రో. ఈ రోజు మన ఉపవాసం మర్చిపోయావా? మనకు ఉపవాసం. ఏ దేవుడికి? ఇగో ఆ ఆ దేవుడికి. దేవుడికి కడ్బనీ వేసుకున్న కార్పొరేటర్ బావ కార్పొరేటర్ అవ్వాలని మీ ఇద్దరం చెరో 108 ప్రదక్షిణలు మొక్కున్నాం. ఆహా, టచ్ చేశారయ్యా. ఏమే, ఏనాడైనా నేను కార్పొరేటర్ వాళ్ళ దీపం వెలిగించావు నువ్వు? వీళ్ళని చూడవే, ఏకంగా నా కోసం ప్రదక్షిణలే చేస్తున్నారు. నిజమైన కార్యకర్తలంటే మీరేనయ్యా. రండి బాబు గారు, త్వరగా బయలుదేరదాం. లేట్ అయితే గుడి మూసేస్తారు. మొక్కింది మీరైతే నేనెందుకు రావడం? అందరినీ వాడుతున్నారు కానీ దేవుడిని కరెక్ట్గా వాడలేదు. కరెక్ట్గా వాడిని తొందరగా కార్పొరేట్ అయిపోతారు. కార్పొరేటర్ గోవిందా, గోవిందా. ప్రదక్షిణలు ఏం చేయడం ఏంటి? మొక్కుంది మీ ఇద్దరు కదా. మేము మొక్కింది మీ చేత చేయిస్తామని. నా వల్ల కాదయ్యా, మీరే చేయండి. ఏమండి పంతులు గారు, ఇప్పుడు నేను ప్రదక్షిణాలు మేము చేస్తే ఫలితం మీకు వస్తా అండి? నైవేద్యం నాకు పెట్టి వరం దేవుడిని అడిగినట్టుంది. ఎవరి ప్రదక్షిణాలు వాళ్లే చేయాలి. విన్నారుగా, పట్టుకొని దొరలండి. దొరలడం ఏంటి? మేము మొక్కుంది అంగ ప్రదక్షిణలు బావ గారు. అంగ ప్రదక్షిణ ఏంటి? టెస్ట్ మ్యాచ్ లాగా 5 రోజులు పడతా తెలుసా? నా వల్ల కాదయ్యా. దేవుడితో T20 మ్యాచ్ ఆడాలనుకుంటున్నారు. దొరలపోతే చీటి చిరిగిపోద్ది. దొర్లి తిన్న సీటు వాచిపోద్ది. ఏమండి మీ కార్పొరేట్ పదవి వద్దా? అవ్వా అవ్వా, గుడి చుట్టూ తిరగలేనోడు కార్పొరేటర్ వాటంతా తిరుగుతాడండి. ఆగు, పైగా బ్లాక్ మెయిల్ ఒకటి. సర్లే, నేను దొరుకుతాను. సూపరు. మీ ఇద్దరు లెక్కెట్టండి. గోవిందా గోవిందా గోవిందా, కాళ్ళు కాస్తున్నాయి గోవిందా. అటు పోదాం. గోవిందా గోవిందా. బాబు ఇక్కడ పోలేదు. పంతులు గారు, ఏంటి కోనేట్లు అందరూ కాయిన్ వేసి అలా మునుగుతున్నారు? ఈ కోనేటికి దక్షిణ సమర్పించుకుని 3 మునుగులు మునిగితే మంచి జరుగుతుందని నమ్మకం బాబు. ఒక కాయిన్ ఎవరా? కాయ నాన్న